సో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గాస్ ఈ రోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్లో సెకండ్ కెప్టెన్గా మన డెమోన్ పవన్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ అన్నమాట. సో దాని వెనకాల జరిగిన రచ్చ రచ్చ అక్కడ ఉన్న గేము కలర్ పడి రంగు పడుద్ది అనే గేమ్లో అసలు అయితే అది చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా ఘోరం అనిపించింది అనమాట. సో ఈ వీడియోలో ఎవరిని తొక్కేస్తున్నారో, ఎందుకు ఇలా చేస్తున్నారో, దానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. భరణి అనే పర్సన్ మనకు తెలుసు అనమాట. సో భరణి, ఇన్మైనేల్, మళ్ళీ డెమోన్ పవన్. సో వీళ్ళు ముగ్గురు అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. కాకపోతే ఈ ముగ్గురిట్లో తొక్కే ఆడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మనం చెప్పుకోదగ్గ పర్సన్ ఎవరైతే ఉన్నారో, రివెంజ్ తీసుకున్నట్లు కనిపించే పర్సన్ అయితే ఎవరు ఉన్నారో, బిగ్ బాస్లో ఉండే కామన్ పర్సన్స్కి, కామన్ కంటెస్టెంట్స్కి అందరికీ ఆపోజిట్ అగైనెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరణి అనే చెప్పుకోవచ్చు అనమాట. సో భరణి పైన ఎన్ని కామెంట్స్ వచ్చినా, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, తను సింపుల్గా మాట్లాడుతూ, రెస్పెక్ట్తో మాట్లాడుతూ, మాట ఎక్కడ పోకుండా పద్ధతిగా మెదులుకుంటూ కంటిన్యూ చేస్తున్న భరణిని సో నానా విధాలుగా హర్ట్ చేస్తూ, నానా విధాలుగా బాధ పెడుతూ తొక్కేస్తున్నారు అనమాట. సో అయినా కూడా ఆయనకు ఉన్న ఓపికకి అసలు హ్యాండ్సప్ అంటే హ్యాండ్సప్ చేయాలా. సో రంగు పడుద్ది గేమ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన ఉంది కదా రీతు చౌదరి, చాలా అంటే ఓవర్ యాక్షన్, అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసింది అనమాట. కేవలం రీతు చౌదరి చేయబట్టే మన డెమోన్ పవన్ కెప్టెన్గా ఎన్నికైందని నా ఇంటెన్షన్. సో రీతు చౌదరి అంత సీన్ చేసిందనమాట, కానీ తను చేసింది కూడా కరెక్ట్ కాదు. ఒకటి తను ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఒక్కటి చూద్దాం. ఎట్లా అంటే గేమ్ ఆడుతురు, రంగు పడుద్ది అనే గేమ్ ఆడుతున్నప్పుడు సో తను స్టాప్ అని చెప్తుంది అనమాట. స్టాప్ అని చెప్పగానే అక్కడ భరణి అక్కడ దాకా వచ్చేసి ఆగిపోతాడు. మన డెమోన్ పవన్ ఏం చేస్తాడు, వెనకకి తిరిగేసి భరణి పట్టుకొని లాగేస్తాడు. అప్పుడు రీతు ఎట్లా రియాక్ట్ అవుతుంది అంటే, భరణి గారు నేను స్టాప్ అని చెప్పాను కదా, చెప్పిన తర్వాత మీరు ఎందుకు బట్టి లాగుతున్నారు అని చెప్పేసి అరుస్తుంది. తన వయసుకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, తనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, అక్కడ కళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తున్నా కూడా భరణి పైన అరుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటే కాదు, ఇలాంటి సిచ్యువేషన్ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసిండు. ప్రతి అడుగు భరణికి అన్యాయమే జరుగుతుంది, ఇమ్మాన్యుయల్కి అన్యాయమే జరుగుతుంది. అసలు చివరికి వీళ్ళు లాస్ట్కి ఏం సాధించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేస్తాడు, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. మరి నేను ఇట్లా బిహేవ్ చేస్తా, ఇది కరెక్ట్ రాంగా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆన్సర్ చెప్పవలసి వస్తుంది అనే ఇంటెన్షన్ గుర్తుపెట్టుకోరో, అసలు ఎలా థింక్ చేస్తారో. కానీ మొత్తానికి అయితే భరణిని అయితే తొక్కేస్తున్నారు కూడా. సో మీ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? భరణికి అలా అన్యాయం జరగడం కరెక్టేనా? తన వయసుకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, తన ఆడే గేమ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, తన పైన మాటలతోటి యుద్ధం చేయడం, అరుస్తూ మాట్లాడడం, చీప్గా తీసి పాడేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చూసిన ఇమ్మాన్యుయల్ ఆ రంగు పడుద్ది గేమ్ అయిపోయిన తర్వాత కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? కళ్ళ ముందు ఇట్లా జరుగుతున్నా కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నాం, ఇట్లా జరుగుతున్నా కూడా దాన్ని ఏం మార్చలేకపోతున్నాం, ఇంత ఘోరంగా ఎందుకు జరుగుతుందనే ఇంటెన్షన్ తోటి ఇమ్మాన్యుయల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనమాట. సో మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆడియన్స్ వల్లనే ఒక మంచి కంటెస్టెంట్కి గ్రాఫ్ అనేది పెరుగుతుంది. ఆడియన్స్ వల్లనే రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళకి, తప్పుగా ఆడే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి గ్రాఫ్ అనేది తగ్గుతుంది. నాకు తెలిసి రీతు చౌదరికి అసలు 1% కాదు కదా, 0% కూడా సపోర్ట్ చేయొద్దు అనే ఇంటెన్షన్ నాకుందన్నమాట. సో ఎందుకంటే తను అంత క్లియర్ కట్గా అర్థమవుతుంది, తను ఆడే గేమ్ ఏంటి, తను చేసేది ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది, తన ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇదే కాదు, ఇంకా బిగ్ బాస్లో ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు వచ్చింది. తర్వాత ఇంకా ఎట్లా ఈ సిచ్యువేషన్ మారుతాయి, ఎలాంటి ఇంటెన్షన్స్ వస్తాయి, రీతు చౌదరికి
ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయగలుగుతుంది. ఎవ్రీథింగ్ పాజిటివ్ కాదు. సో మనకి కరెక్ట్ ఏంటి, రైట్ ఏది, రాంగ్ ఏది అనేది ఆడియన్స్ చెప్తారు. సో కింద కామెంట్స్ కూడా నేను చదువుతున్నా. సో తనకు వ్యతిరేకంగా కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో మీరు కూడా కామెంట్ చేసినట్లయితే నేను చెప్పింది కరెక్టే కాదా అనేది ఒక కామెంట్ అయితే పడేయండి నాకు. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్.